మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవుని రాజ్యం చూచు వరకు మీలో నిలిచి ఉన్న వారిలో కొందరు మరణం రుచి చూడరని చెప్పాడు. ఆ తరం గతించక మునిపే నా రాజ్యం వచ్చేస్తుంది, నేను రెండవ రాకడ ఉంటుందని చెప్పాడు. దీన్ని మీరు మన పౌలు అంటారు కదా, మరి పౌలు 1వ తెస్సలోనికైన 4వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చూడండి. మనం సజీవులమై ఉండగానే క్రీస్తు రెండవ రాకడ ఉంటుంది, బోర్లు ఊదుకుంటూ వచ్చేస్తాడు, మనం మేఘాల మీద ఎక్కి ఆకాశానికి వెళ్ళిపోతాం అని పౌలు చెప్పాడు. మరి పౌల్ని ఎందుకు నమ్మట్లేదు ఇప్పుడు కూడా మీరు? అంటే మీకు అనుకూలమైన విషయాల్ని మాత్రమే కొన్ని తీసుకుంటూ బైబిల్లో కొన్నింటిని దాచేసేసి ప్రజల్ని ఇలా మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం నాయనా. బైబిల్లో ఉన్న విషయాల్ని పూర్తిగా చెప్పండి, లేకపోతే పక్కన కూర్చోండి. కొన్ని దాచేసి కొన్ని మాత్రమే మీరు ప్రచారం చేయకూడదు, చట్ట ప్రకారం నేరం.